ట్యాక్సీ నేను నాగేష్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ అవకాశం నాకు కల్పించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు రాంబాబు అన్న గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రామన్న గారికి, అందరికి మా మిత్రులు అన్నలు మంత్రులు సహచర మాకు మీరే మంత్రులు అన్న స్టిల్ ఈరోజు కూడా మీరే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టిల్ ఈరోజు కూడా. ఎందుకంటే ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. ఎందుకంటే మా రాంబాబు అన్న పార్టీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అందరు కార్మికులు కూర్చోబెట్టి కార్మిక నాయకులకు చెప్పిండు, సంచి పట్టుకొని బయలుదేరే టైం స్టార్ట్ అయింది, బయలుదేరండి, కార్మిక రంగాన్ని ఒకటి చేయండి అని చెప్పేసి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది డ్రైవర్లకు ఈ రాష్ట్రం వచ్చినాక మేము కోల్పోయింది, ఒకటే నిమిషం చెప్తాను, 22 లక్షల మంది డ్రైవర్లకు మేము కోల్పోయింది ఏంటంటే 5 లక్షల ప్రమాద బీమా. అప్పుడు మా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లలో ఒక డ్రైవర్ చనిపోతే 100, 200, 300, 500 ఇట్లా వసూలు చేసి ఆ ఇంటికి ఇచ్చేది. ఇది ఎందుకు మనకు తెలంగాణ ఏర్పడ్డాక ఇది ఎందుకు అని చెప్పేసి అని 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన గనుడు మన కేసీఆర్ సార్. అలాంటి ఒక కుటుంబానికి రోడ్డు మీద తీసుకురావద్దని ఇప్పుడు మళ్ళీ అదే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ మళ్ళీ స్టార్ట్ అయిన 50 మంది మళ్ళీ అదే పొజిషన్కి వచ్చినాం. ఆయన ఇంకొకటి మా కుప్పల ఈశ్వరాన్ని ఇక్కడే ఉన్నాడు, క్యాబులు డ్రైవర్ ఎన్ని రంగాలు ఇంకా ఎన్ని రోజులు డ్రైవర్గా చేయాలని చెప్పేసానని ఓనర్ కమ్ డ్రైవర్ పథకం అని తీసుకొచ్చి మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ మా సోదరులందరికీ సబ్సిడీతో 60% సబ్సిడీతో వాహనాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అది పోయిందన్న సంవత్సరంలో. అప్పుడు ఏమన్నారు, వాహనాలు వేసినప్పుడు 500 మందేనా 600 మందికే ఇస్తారా అని చెప్పేసి మా మరి రాజశేఖర్ నాకు డైలీ, ఎందుకంటే మాకు ట్యాక్సీ రంగానికి ముందు నుంచి మాకు గౌరవాధ్యక్షుడిగా ముందు నిలబడి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండి మాకు ఉన్న మా మరి రాజశేఖర్ రెడ్డి అన్న, మా రాంబాబు అన్నకి ఇదే చెప్తుండే. కానీ అన్న ఇది మీరు ఒక్కటి లాస్ట్ ఒక మాట చెప్తున్నా, మాకు డ్రైవర్లకు ఏదైనా జరిగితే హాస్పిటల్ పరంగా మరి అరుంధతి హాస్పిటల్ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా జీరో, ₹1 తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తుంది. కానీ చనిపోతే మాత్రం చాలా కష్టంగా ఉందన్న. నేను ఏమంటున్నా, గవర్నమెంట్ ఇస్తుంది ఇయ్యదు వద్దు, మేము మీతోనే కొట్లాడతాం. ఎందుకంటే మీరు మా వైపు చూడండి, మన ఏదైతే సభ్యత్వం అని ఏదన్నా మీరు చేస్తారో అందులో కార్మికులకు ఒక కోడాగా తీసుకొస్తారా, ఎట్లా తీసుకొస్తారా, మళ్ళీ పూర్వ వైభవం ఆ 5 లక్షల బీమాను తీసుకురావాలని చెప్పేసి అని కోరుతున్నా. ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలకు అందరికీ నమస్తే. జై తెలంగాణ.